పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నారంటున్నారు చంద్రబాబు. అడ్డొస్తే తొక్కేస్తామని పొదిలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. అసలు మీరు ఎవరిని తొక్కేస్తారు? ఇక్కడున్నది సిబిఎన్. చంద్రబాబు పరామర్శ పేరుతో రౌడీజం చేస్తానంటే నోరు మూయిస్తా అంటున్నారు చంద్రబాబు. జగన్ నాటకాల రాయుడు, అతని రాజకీయాలన్నీ నాటకాలే అన్నారు చంద్రబాబు. రాజకీయం అంటే తమాషా కాదు అన్నారు. మోసాలు నేరాలు చేసి ఎదుటివారి మీద వేయటం కాదు అన్నారు. కోడికత్తి నాటకమే, గులకరాయి నాటకమే అన్నారు చంద్రబాబు. వారితో బాబాయ్ లేసిపోయాడు. మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం. ఆ రోజు సునీత నాకు అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా తమ్ముళ్ళు? బాబాయ్ని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తి మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూసాం, అదే మరి గులకరాయి. మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా గొడ్డల వేటు కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు. మీ ఇంట్లో దొంగ వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? ఏం చెప్పాలి?